హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా. చాలా సింపుల్గా స్వీట్ చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా స్వీట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాము. న్యూ ఇయర్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అందరూ వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ నేను చిన్న బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, బ్రెడ్ చాలా స్మాల్ సైజెస్గా ఉంది. నేనేంటంటే కట్ చేయకుండా డైరెక్ట్గా ఈ బ్రెడ్ ఇంతే యూజ్ చేసేద్దామని చెప్పి 4 సైడ్ల రెడ్ కలర్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ అయితే ఇట్లా కత్తెరతో కట్ చేసుకుంటున్నాను. కత్తితో కట్ చేద్దామంటే మొత్తం పొడుం అయిపోతుంది అక్కడే. అందుకని చెప్పి నేనైతే కత్తెరతో కట్ చేశాను. చాలా నీట్గా కట్ అయిపోయింది. మీరు కూడా సింపుల్గా ఇట్లా చేసుకోండి. ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని సైడ్స్ తీసేసాం కదా పక్కన. ఇప్పుడు ఈ బ్రెడ్నంతా నేను సైడ్కి పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈజీగా స్వీట్ అయితే రెడీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద స్వీట్స్ అయితే చేయటము నాకైతే రాదు. నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నాను కదా. మీరు కూడా చాలామంది నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద స్వీట్స్ ఏమీ చేయటం రాదు. న్యూ ఇయర్కి కానీ మనం ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి స్వీట్ అయితే సింపుల్గా రెడీ అయిపోవాలి అని ఉంటుంది కదా. నేను ఎప్పుడైనా సరే మా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇవ్వాలంటే సింపుల్గా ఇట్లా చేసేసుకుంటాను. అదే ఇప్పుడు మీకు కూడా షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. సింపుల్గా తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా రెసిపీ అయితే. చూసారు కదా, ఇప్పుడు బ్రెడ్కి మనం పక్కన సైడ్స్ అన్నీ కట్ చేసేసుకున్నాము. వీటన్నిటిని నేను డీప్ ఫ్రై కూడా చేయట్లేదు. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసామంటే మాత్రం మనకి స్వీటు ఒక్క స్పూన్ తినంగానే ఎవిటి కొట్టినట్టు అయిపోతుంది. అందుకని చెప్పి నేనైతే ఆయిల్ వేసుకొని ప్యాన్ మీద లో ఫ్లేమ్లో ఇవన్నీ బ్రెడ్ అన్నిటిని 1 బై 1 ఫ్రై చేసుకుంటున్నాను. నేను తీసుకున్నవన్నీ చిన్న బ్రెడ్ ముక్కలు కదా, అందుకని చెప్పి నేనైతే ప్యాన్ మీద 4 బ్రెడ్ పీసెస్ అయితే పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇట్లా చేస్తే టేస్ట్ బాగుంటుందా లేదా అని మీకైతే అసలు అనుమానమే వద్దు. టేస్ట్ అయితే మనము ఆయిల్లో ఫ్రై చేస్తే ఎంత బాగా వస్తుందో అంతకన్నా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ముందు చెప్పినట్టు స్వీట్ కొంచెం తినగానే ఎవిటి కొట్టేస్తుంది కదా, అట్లా కాకుండా మనం ఎంత తింటున్నా సరే టేస్టీగా అయితే అనిపిస్తుంది. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే గీ కూడా యాడ్ చేయట్లేదు, లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కాబట్టి ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అది యూజ్ చేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు డాల్డా కానీ, గీ కానీ, బటర్ కానీ పిల్లలకి నచ్చాలనుకుంటే ఇట్లా అయినా ట్రై చేసుకోవచ్చు. మీకు కావాల్సినట్టు వాడుకోవచ్చు మీరైతే మాత్రం. నేనైతే ఆయిల్తోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనము ఆయిల్లో ఫ్రై చేస్తే బ్రెడ్ ఆయిల్ మొత్తం తొందరగా పీల్ చేసుకొని తొందరగా క్రిస్పీగా అయిపోతుంది వేగి. కాబట్టి అట్లా ఆయిల్ ఎక్కువగా తీసుకున్నప్పుడు బ్రెడ్ అస్సలు టేస్ట్ అనేది బాగోదు. స్నాక్స్ వరకు అయితే బాగుంటుంది కానీ స్వీట్లో అయితే కొంచెం తినగానే ఎవిటి కొట్టేస్తుంది. కాబట్టి ఎప్పుడు మీరు చేసినా కానీ ఎక్కువగా డీప్ ఫ్రై లాగా అయితే అస్సలు చేయొద్దు. చూసారు కదా, మనం బ్రెడ్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే కాసేపటికి ఇట్లాగా రెడ్ కలర్లో బాగా వస్తుంది. మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవచ్చు. నేనైతే నాకు ఈ కలర్ సరిపోతుంది అని చెప్పి కొంచెం మాడిన స్మెల్ వస్తుందేమో అని చెప్పి నేనైతే మాత్రం కొంచెం ముందుగానే తీసేసుకున్నాను. ఇట్లాగా నా దగ్గర ఉన్న బ్రెడ్ పీసెస్ అన్నీ నేను 1 బై 1 కాల్చుకున్నాను అనమాట పెనం మీద. న్యూ ఇయర్ వచ్చేస్తుందంటే చాలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా అందరికీ స్వీట్స్ మీదే ఉంటుంది. కాబట్టి స్వీట్ షాప్ వాడు కూడా ఆటోమేటిక్గా స్వీట్స్ ఎక్కువ కాస్ట్ వేసేసి వాటిని 200, 300 ఉండే కాస్త 700, 800 అయితే పెట్టేస్తాడనమాట. చాలామంది అట్లా కొనుక్కోవటం కన్నా కానీ మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేటప్పుడు ఇట్లాగా మంచి చేతితో చేసి ఇవ్వాలని థాట్ అయితే ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద స్వీట్స్ చేయటం రాదు అని చెప్పి అనుకుంటా ఉండి వెనకడుగు వేస్తూ ఉంటాం కదా. కాబట్టి వాళ్ళ వాళ్ళ కోసమైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని నా ఫీలింగు. నేను కూడా అంతే, ఎక్కువ మనీ ఎందుకు వేస్ట్ చేయటము, ఇంట్లోనే సింపుల్గా చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి మైండ్ అనమాట నాది. అందుకని చెప్పి ఎక్కువ వేలు ఖర్చు చేసే పని లేకుండా సింపుల్గా మనం ఇట్లా చేసుకుంటే ఒక 100 రూపీస్లోనే మనం చాలా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేస్ట్ మాత్రం
చాలా బాగుంటుంది, ఎప్పటికీ మర్చిపోలేరు కూడా టేస్ట్ మాత్రం. ఇది ప్యాన్ మీద నేను ఫ్రై చేస్తున్నానని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో తిట్టొద్దు. మీరు ప్యాన్ మీద ఫ్రై చేయడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోండి, గీలో డీప్ ఫ్రై చేసుకోండి, లేకపోతే డాల్డాలో డీప్ ఫ్రై చేసుకోండి, మీకు నచ్చినట్టు చేసుకోండి. నాకైతే ఇట్లా ఇష్టము, అందుకని చెప్పి నేను తక్కువ ఆయిల్ యూజ్ చేసుకొని అయితే చేసుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్లో అలాగే న్యూ ఇయర్కి స్నాక్స్ సింపుల్గా పిల్లలకి నచ్చేటట్టు మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా చేసుకునే స్నాక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. అలాగే కిడ్స్కి బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైం ఉంటే ఓపెన్ చేసి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకైతే యూస్ఫుల్ అవుతాయి, అట్లాగే ఖచ్చితంగా నచ్చుతాయి కూడా. నేను లో ఫ్లేమ్ పెట్టుకొని బ్రెడ్ పీసెస్ అన్నీ స్లోగా 1 బై 1 అయితే ఫ్రై చేసుకొని అన్నీ ప్లేట్లో ఆరబెట్టుకున్నాను. నీట్గా ఆరిపోతే బాగుంటుందని చెప్పి. చూసారు కదా, చూడండి 1 బై 1 అన్నీ కాల్చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను. ఇట్లా బ్రెడ్ ఇట్లా తింటే చాలా క్రిస్పీగా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పంచదార పాకం ప్రిపేర్ చేసుకున్నాము. నేనైతే తీసుకున్న బ్రెడ్కి 3 గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. మీరు షుగర్ ప్లేస్లో బెల్లం యూజ్ చేయొచ్చు, అలాగే పటికి బెల్లం ఉంటుంది కదా, పటికి బెల్లం అయినా యూజ్ చేయొచ్చు, మన ఇష్టము, మనకు కావాల్సింది యూజ్ చేసుకోవచ్చు. నేను 3 గ్లాస్ షుగర్కి 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కాబట్టి మీరు టేస్ట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు తక్కువగా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ తగ్గించే వేసుకోండి. నార్మల్ స్వీట్నెస్ అయితే ఉంటుంది. నేనైతే కొంచెం లైట్గా ఎక్కువ అయితే యాడ్ చేశాను, ఇట్లా అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాకం వచ్చేంత వరకు నేను బాగా మరగబెట్టుకొని నెక్స్ట్ దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్, స్వీట్ అంటే మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇలాచీ పౌడర్ కదా, అందుకని చెప్పి కొంచెం యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి బయట స్వీట్ షాప్లో లాగా రావాలి అనుకుంటే మీరు ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, రెడ్ కలర్ది. నేను అవి ఏం యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ పంచదార పాకం కొంచెం స్టిక్కీగా అంటే బంకలాగా అయిన తర్వాత నేను బ్రెడ్ని ముందు కాల్చుకొని ఉంచుకున్నా కదా, అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే 1 బై 1 నేనైతే ఈ పంచదార పాకంలో అయితే వేసేసుకుంటున్నాను. ఈ పంచదార పాకాన్ని వెంటనే బ్రెడ్ పీల్ చేసుకొని బ్రెడ్ అంతా చాలా గట్టిగా అయిపోతుంది, అప్పుడు వరకు మనం స్టవ్ మీదే ఉంచాలి. మీరు కావాలనుకుంటే ఈ పాకంలో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే ఏం యాడ్ చేయలేదు, ఆయిల్తో ఫ్రై చేశాను కదా అదే సరిపోతుందని చెప్పి నేనైతే గీ యాడ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే ఈ స్టెప్ టైంలో మీరు గీ యాడ్ చేసుకొని నెక్స్ట్ గీ అంతా కలిసిపోయిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ దీంట్లో 1 బై 1 అయితే యాడ్ చేసుకోండి. ఇది గీతో చేసుకున్న టేస్ట్ బాగుంటుంది, ఆయిల్తో చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. డాల్డా అయితే యూజ్ చేయొచ్చు, అంత మంచిది కాదని నా ఫీలింగ్. కాబట్టి డాల్డా యూజ్ చేయకుండా నెయ్యి, ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ అన్నీ నేను 1 బై 1 అన్నీ వేసేసుకున్నాను కదా, వేసుకొని స్టవ్ మీద ఒక మంట తగిలినిచ్చిన తర్వాత ఇదంతా గట్టిగా ఒక దగ్గరికి అయితే అయిపోతుంది. పంచదార పాకం అంతా గట్టిపడిపోవాలి. నెక్స్ట్ ఈ బ్రెడ్ హల్వాలో మనం పాలకోవ కానీ లేకపోతే మన దగ్గర కోవా ఏమీ లేనప్పుడు కూడా మనం సింపుల్గా ఆ టేస్ట్ వచ్చేటట్టు అయితే చేసుకుంటున్నాము. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే నేను ఏం యూజ్ చేస్తానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ స్టవ్ మీదే ఉంచామంటే మాత్రం ఈ బ్రెడ్ అంతా పంచదార పాకము లాగేసుకొని మొత్తము రెండు కలిసిపోయి బాగా చిక్కగా పేస్ట్ లాగా అయితే అవుతుంది. అప్పుడు వరకు అయితే స్టవ్ మీదే ఉంచాలి. మనం బ్రెడ్ హల్వా చేసుకునేటప్పుడు కోవా మనకు అందుబాటులో ఉండదు, దొరకవచ్చు, దొరకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. దాని ప్లేస్లో మనమైతే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసామంటే మాత్రం కోవాతో వేసిన బ్రెడ్ హల్వా టేస్ట్ ఎట్లా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు కొంచెం చిక్కబడింది కదా ఇది. దీన్ని తర్వాత స్టవ్ ఆపేసుకొని 1 గ్లాసు మనము ఏ క్వాంటిటీతో అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నామో అదే క్వాంటిటీతో 1 గ్లాసు మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. కాగబెట్టి చల్లార్చిన పాలు ఇవి. స్టవ్ పొయ్యి మీద ఉన్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీరు పాలు పోసారంటే పాలు మొత్తం విరిగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు పోసుకొని మొత్తం బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే మాత్రం టేస్ట్ అద్దిరిపోతుంది. మనం బయట హోటల్స్లో కానీ లేదంటే మనం బంతి భోజనాల్లో కానీ
నెక్స్ట్ స్వీట్ షాప్లో ఎట్లా అయితే తింటామో బ్రెడ్ హల్వా అట్లాగే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు తినటం కన్నా మనం కొంచెం ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డిజర్ట్ లాగా అన్నం తినిన తర్వాత టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరు మాత్రం మిస్ చేయొద్దు. న్యూ ఇయర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ పెద్ద పెద్ద రెసిపీస్ చేయటం టైం ఉండకపోవచ్చు కదా న్యూ ఇయర్కి, అందుకని చెప్పి సింపుల్గా ఉంటుందని చెప్పి ఈ రెసిపీ అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను. నేను చూడండి వీడియో చూపిస్తున్నాను కదా, ఒక్కొక్క స్పూన్ తినేస్తూ ఉన్నాను అనమాట. టేస్ట్ అంత బాగా నచ్చింది నాకైతే మాత్రం. నేనైతే ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ చెప్తున్నా కానీ టేస్ట్ గుర్తొస్తుంది అనమాట, ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.